స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చారు కడియం శ్రీహరి. తాను కాంగ్రెస్ లో చేరినట్టు వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అన్నారు ఆయన. తాను ఇంకా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని చెప్పారు. ఇతర పార్టీల్లో చేరాలని ఆలోచన కూడా తనకు లేదన్నారు కడియం శ్రీహరి. కడియం వివరణను బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ కి పంపించింది స్పీకర్ కార్యాలయం. స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చారు కడియం శ్రీహరి. తాను కాంగ్రెస్ లో చేరినట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవం అన్నారు ఆయన. తాను ఇంకా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని అన్నారు. ఇతర పార్టీల్లో చేరాలని ఆలోచన కూడా చేయలేదన్నారు కడియం శ్రీహరి. కడియం వివరణను బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ కి పంపించింది స్పీకర్ కార్యాలయం. మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి అశోక్, కడియం వివరణపై ఇంకా పూర్తి డీటెయిల్స్ ఏంటి? చాలా కీలకమైన పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. కడియం శ్రీహరి ఇచ్చినటువంటి పిటిషన్కి సంబంధించినటువంటి ఏదైతే రిప్లై ఇచ్చిన నేపథ్యం అయితే మనం టీవీ9లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. గత ఎమ్మెల్యేలు ఏదైతే మిగతా ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు ఏదైతే చెప్పాడో సేమ్ అదే దాన్ని క్రోడీకరిస్తూ నేను ఎక్కడా కూడా నా పైన వచ్చినటువంటి ఎలిగేషన్స్ మొత్తం కూడా పూర్తిగా అవాస్తవం అని చెప్తూనే నేను ఎక్కడ కూడా సభ్యత్వం కాంగ్రెస్ పార్టీలో తీసుకోలేదు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా నేను సభ్యత్వం ఎక్కడ కూడా రాజీనామా చేయలేదు. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు పొందుపరుస్తున్నానని చెప్పి కూడా ఆయన లెటర్లో తెలియజేయడం జరిగింది. సో మొత్తానికి అయితే ఒక కీలకమైన పరిణామాలు మార్నింగ్ నుంచి ఈ అర్హత పిటిషన్ సంబంధించి మనం చూస్తున్నాం. అయితే ఆయన రిప్లై ఇచ్చిన నేపథ్యంలో ఆ రిప్లైని ఎవరైతే ఆయన పైన ఆరోపణలు చేశారో దానికి అటాచ్ చేస్తూ స్పీకర్ ఆఫీస్ నుంచి కూడా నరసింహాచార్యులు వివేక్కి కూడా కోట్ చేయడం జరిగింది. ఆయనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటాయి, ఏదైతే కడియం శ్రీహరి ఇచ్చినటువంటి రిప్లైలో ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే 19th వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది. వివేకానంద గౌడ దానికి సంబంధించినటువంటి రిప్లైని కూడా తీసుకోవచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా సబ్మిట్ చేయొచ్చు అని కూడా అటు స్పీకర్ ఛాంబర్ నుంచి కూడా అటు వివేకాకి కూడా ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే మరొకసారి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో కడియం శ్రీహరి ఈ రిప్లై ఇవ్వడంతో చాలా ఉత్కంఠ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు 5గురికి సంబంధించినటువంటి రిప్లై ఇవ్వడం జరిగింది, మిగతా 3గురికి సంబంధించినటువంటి రిప్లై కూడా తీర్పు కూడా వస్తుందని కూడా ఎదురు చూస్తున్నాం. ఈ లోపలనే అటు కడియం శ్రీహరి కూడా రిప్లై ఇవ్వడంతో ఒక హాట్ టాపిక్గా రాజకీయాల్లో ఒక వేడెక్కిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలని పూర్తిగా టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి అనేక ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కడియం శ్రీహరి ఇచ్చినటువంటి రిప్లై అయితే ఆసక్తికరంగా మారింది. దీనికి మరి అటు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుంది, బీఆర్ఎస్ నుంచి తమకున్నటువంటి ఆధారాలు ఏ విధంగా బయటపెడతారు, ఏ విధంగా ప్రొసీడింగ్స్ ఉంటాయి, అలాగే స్పీకర్ మిగతా ఎమ్మెల్యేలను విచారణ చేసినట్టుగానే ఇతను కడియం శ్రీహరి వ్యవహారంలో కూడా అలానే ఉంటుందా, ఇంకా ఏ విధంగా ముందుకు ఉండబోతూ మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంకా దానం నాగేందర్ అయితే ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దానం నాగేందర్ రిప్లై కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు 19th సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి తుది డేట్ ఉన్న నేపథ్యంలో చకచక అయితే ఈ సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అయితే కొనసాగుతున్నాయి. మరి అటు వివేకానంద ఎలాంటి అబ్జెక్షన్స్ చెప్తాడు, ఏ విధమైన ఆధారాలు బయటపెడతారు, దాని తర్వాత కడియం శ్రీహరి ఏ విధంగా రిప్లై ఇస్తాడు మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.